దించవే చెయ్యి. ఎంత పొగరే నీకు? తప్పని చెప్పడానికి వచ్చిన దాని మీద సొంత అక్క మీద చెయ్యెత్తుతావా? అది నీ అక్కే? పాపిష్టిదానా. పుట్టినరోజు ఎందుకు చేసుకోవడం అని అది తగ్గి సర్దుకుపోతూ ఓపిగ్గా ఉంటుంటే నీకు తిక్క నెత్తికెక్కి కొట్టుకుంటున్నావు. మంగమ్మ, మర్యాదగా కిందికి వెళ్ళు. దీన్ని కూడా తీసుకెళ్ళు, లేకపోతే. స్వర్ణ, అంత బల్బు మంచిది కాదే. అమ్మమ్మ గారిని పేరు పెట్టి ఇంకాసేపు ఇక్కడే ఉంటే ఆ పేరు పెట్టి అనడం కూడా ఉండదు. స్వర్ణ, హద్దు మీరావు. ఇక సర్దుకుపోవడం కుదరదు. ఏం చూసుకునే నీకంత ఆహం? పదవి పద. నీ బతుకు చెడా. నన్నే మంగమ్మ అనేంత దాకా వచ్చావా? నేను నీలా నోరు తెరిస్తే నువ్వు నిమిషం కూడా ఇంట్లో ఉండలేవు. పంపు. నన్ను బయటికి పంపిన మరుక్షణం మీరంతా జైలు పాలవుతారు. నీ మోఖం. నీ బెదిరింపుడేం చేస్తాయి? నువ్వేం చేస్తావు? నువ్వా భాగీరథితో చేతులు కలిపి రఘురాం మీద దాడి చేయించావు అని నువ్వింటికి రాగానే నువ్వు సీతతో అన్నమాటే బయటపెట్టిందే. ఏయ్, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నీ మొగుడు తల పగిలిన దానికి హాస్పిటల్ ఖర్చులు అడుక్కోటానికి వచ్చావా? దాడి చేసిన వాడెవడో వాడి అడ్రస్సు ఆధార్ కార్డుతో సహా నా దగ్గరుంది. నేను గాని ఈ విషయం సాకేత్కి చెబితే సీతతో అన్నది అంటే వాడు నిమిషం కూడా ఆగడు. ఉన్న ఫలాన కట్టుబట్టలతో బయటికి గెంటుతాడు. సీత కేసు పెట్టి నిన్ను ఆ భాగీరథిని వెంటాడి మరి వేటాడుతుంది. నేను సాక్ష్యాలను తీసుకొస్తా. అప్పుడు నువ్వు అడ్రస్ లేకుండా పోతావు. అటు పుట్టింటి వాళ్ళు రానివ్వరు, ఆ భాగీరథి గుమ్మం దాటనివ్వదు. నీ మంద ఎవరు నేను దగ్గరకు రానివ్వరు. నీ బతుకు బజారు పాలై జైలు పాలైపోతావు. ఈ కార్లు, షికార్లు, క్లబ్బులు, పబ్బులు, డబ్బు, దస్కం ఏమీ ఉండవు. వంటింటి కుందేలువై అంట్లు తోముకుంటూ అడుక్కు తింటూ బతుకుతావు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.